హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు చక్కటి బ్రేక్ఫాస్ట్ రెసిపీ వడలు వేసి చూపిస్తాను. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పైన క్రిస్పీగా లోపల ఫ్లఫీగా చాలా బాగుంటాయండి. మరి ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు మినపగుళ్ళను వేసుకోవాలి. ఈ మినపగుళ్ళని ఒక 2 సార్లు శుభ్రంగా వాటర్ వేసి క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసిన తర్వాత పప్పు మునిగేంత వరకు నీళ్ళని వేసుకోవాలి. పప్పు మునిగేంత వరకు నీళ్ళని వేసి దీనిపైన మూత పెట్టేసి ఒక 4-5 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఒక 4-5 గంటలైతే చక్కగా పప్పు అనేది బాగా మెత్తగా నానిపోతుంది. ఒక 4 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఒక 4 గంటలకే చక్కగా పప్పు అంతా నానిపోయింది. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టుకున్నా చక్కగా బాగుంటుందండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా తీసేసి ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పుని కొద్దిగా వేస్తూ మిక్సీ పట్టుకోవాలి. ఇలా పప్పు అంతా వేసిన తర్వాత మనకి పిండి సాఫ్ట్గా మరింత ఫ్లఫీగా గారెలు రావాలంటే ఇందులోకి నార్మల్ వాటర్ కాకుండా ఇలా కూల్ వాటర్ వేసుకోవాలండి. లేదంటే ఐస్ క్యూబ్స్ ఉన్నా కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇది పిండిని గ్రైండర్లో పట్టాల్సిన అవసరం లేదండి, మిక్సీలోనే చక్కగా మెదిగిపోతుంది. చూసారా? ఇప్పుడు ఈ పిండిని అంతా కూడా ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. చూడండి, పిండి అనేది చాలా సాఫ్ట్గా వచ్చేసింది, అలాగే ఫ్లఫీగా కూడా వచ్చేసింది. మరీ లూజ్గా కాకుండా ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే మనకి వడలు అనేవి ప్రిపేర్ చేసుకోవడానికి చాలా చక్కగా వస్తాయి. మిగిలిన పప్పు కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఒక చిన్న ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా నలిపి వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. మీకు అవసరం అనుకుంటే చిన్నగా అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ స్కిప్ చేశాను. ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుతూ ఉంటే పిండి అనేది ఎంత ఫ్లఫీగా ఉందో తెలుస్తుంది కదా. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి పిండిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం వడలు సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ చూపిస్తానండి, చాలా ఈజీ వేలో. ఇలా ఇంట్లో ఉండే ఒక మూత తీసుకుని, బాక్స్ మూత లాంటిది, కాటన్ క్లాత్ ఒకటి తీసుకుని దీనికి టైట్గా ఇలా కట్టేసుకోవాలి. లూజ్ లేకుండా రబ్బర్ బ్యాండ్ లాంటిది వేసామంటే టైట్గా ఉంటుంది. పక్కన పెట్టేసి పిండి మరొకసారి కలుపుకుందాం. చూసారా, పిండి వచ్చేసి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే వడలు అనేవి చక్కగా వస్తాయి. ఆ తర్వాత ఒక బౌల్లో వాటర్ పెట్టేసి చేయి తడి చేసుకోవాలి. ఈ కాటన్ క్లాత్ కూడా తడి చేసుకొని పిండిని ఇలా మనకు కావాల్సిన సైజులో తీసుకొని రౌండ్ షేప్లో పెట్టేసి మిడిల్లో చక్కగా ఇలా హోల్ పెట్టేసామంటే మనకి వడలు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. చూడండి, ఆయిల్లో మనం ఇలా పెట్టేసామంటే చక్కగా ఈజీగా వచ్చేస్తాయి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ ప్రాసెస్లో వడలు వేసుకునే ప్రతిసారి కాటన్ క్లాత్ పైన తడి చేసుకొని ఇలా పిండి ముద్దను వేసి వడ ప్రిపేర్ చేసుకోవాలండి. అప్పుడే మనకి ఆయిల్లో డ్రాప్ చేసేటప్పుడు వడ అనేది ఈజీగా ఉడిచేస్తుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా ఈజీగా డ్రాప్ చేసేసుకోవచ్చు. చక్కగా ఒక్కొక్కటి ఇలా వేసామంటే చక్కగా రౌండ్గా వస్తాయండి. ఆయిల్ అనేది చేతికి అస్సలు పడకుండా చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వడ వేసిన ప్రతిసారి నీళ్ళని అప్లై చేసుకొని వడ ప్రిపేర్ చేసుకున్నామంటే ఆయిల్లో డ్రాప్ చేసేటప్పుడు చక్కగా వచ్చేస్తుంది. కొత్తగా ట్రై చేసే వాళ్ళైనా కూడా ఈ పద్ధతిలో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఆయిల్ అనేది చేతికి పడకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వడలు అనేవి. ఈ వడలంతా కూడా మీడియం మంట మీద చక్కగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి, చక్కటి కలర్ వచ్చేంత వరకు. చూడండి, మనకి చక్కటి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. చూడండి, అన్నీ కూడా ఒకే సైజులో వచ్చాయి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే చక్కటి వడ రెసిపీ పల్లీ చట్నీ రెడీ అండి. చాలా రుచిగా సాఫ్ట్గా ఉంటాయి, లోపల పైన వచ్చేసి చాలా క్రిస్పీగా ఉంటాయండి. మనం హోటల్లో తింటూ ఉంటాం కదా అప్పుడప్పుడు, అదే టేస్ట్తో అంతే క్రిస్పీనెస్తో ఉంటాయి. చూడండి, లోపల ఎంత ఫ్లఫీగా ఉందో, పైన అయితే క్రిస్పీగా ఉంటుందండి. చల్లారిన తర్వాత కూడా ఇదే విధంగా ఉంటుంది. ఈ చక్కటి బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.